ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటే వివిధ దేశాల ప్రపంచంలో అనేకమైన కమ్యూనిస్టు పార్టీలు మొట్టమొదటిగా సాయుధ పోరాటాలు కొనసాగించి సాయుధ పోరాట విరమణ చేసి తిరిగి ఎన్నికల్లో పాల్గొన్నారు, ప్రజలతో కలిసి పనిచేసినారు. దానికి ఉదాహరణలు మనకు లాటిన్ అమెరికా నుంచి, ఆసియా ఖండం నుంచి, ఆఫ్రికా ఖండం నుంచి అనేక దేశాలు ఉన్నాయి. మన పొరుగు దేశాల్లో శ్రీలంకలో జేబీపీ అనే సంస్థ ఒకనాడు సాయుధ పోరాటం మావోయిస్టు పార్టీ కంటే చాలా బలంగా కొనసాగించి ఆ తర్వాత అనేక మంది వేలాది మంది చనిపోయి మళ్ళీ ఎన్నికల్లో నిలబడి గెలిచింది. పోయినసారి శ్రీలంక, ఇప్పుడున్న శ్రీలంక ప్రభుత్వం కూడా అది జేవీపీ ప్రభుత్వం ఉంది. అది ప్రధానంగా శ్రీలంక మాత్రమే కాదు, నేపాల్లో కూడా ఒకప్పుడు మావోయిస్టు పార్టీ ప్రచండ, సిపిఎన్ మావోయిస్టు పార్టీ ప్రచండ కూడా వాళ్ళు కూడా సాయుధ పోరాటాన్ని కొనసాగించి విరమణ చేసి తర్వాత ఏంటంటే వాళ్ళు పాల్గొన్నారు. అంటే రాజరికాన్ని రద్దు చేయడానికి, అంటే ఒక ప్రజాస్వామిక రిపబ్లిక్ ఏర్పాటు చేయడానికి ఏంటంటే వాళ్ళు దోహదపడినరు. కాబట్టి ఇది కూడా మనకు నేపాల్లో ఉన్న విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో అంటే వాళ్ళు ఏ రకంగా ఉంటారనేది ఏదైతుందో, ఎవరైనా కమ్యూనిస్టులు అనేది ప్రజలకు అనుకూలంగా ఉండాలి, ప్రజా సమస్యలపైన పనిచేయాలి. ప్రజా సమస్యలపై పనిచేసినంత కాలము వాళ్ళు ఖచ్చితంగా సరైన పద్ధతులు కనుక పనిచేస్తే వాళ్ళని ఎవరు కూడా నిర్మూలించలేరు. వాళ్ళు ఓకే, అదే శక్తివంతంగా మారుతుంది. సార్, మీ అరచేయిని గుండె మీద పెట్టుకొని నిజంగా ఆయుధాలను తాత్కాలికంగా వదిలేయడం కరెక్టేనా చెప్తారా సార్? ఇప్పుడు సాయుధ పోరాట విరమణ అంటే సాయుధ పోరాట విరమణ అంటేనే మొత్తంగా ఆ పార్టీ ఏదైతుందో అది పూర్తిగా వదిలేయడమే. మళ్ళీ వదిలేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఎప్పుడు పోతారు ఏంటిది, ఇది సిద్ధాంత సమస్య. ఈ సిద్ధాంత సమస్య ఇప్పుడు దీనిపైన ప్రజలు సమాజాలు చర్చించాల్సిన అవసరం ఏం లేదు. అది సిద్ధాంతకారుల మధ్యన జరిగే చర్చని ఇప్పుడు మనం ఇక్కడ పెట్టుకోవడం ద్వారా